హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇవాళ అయితే మార్నింగ్ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి. సో ఇవాళ మీకు ఒక చిన్న మాట చెప్పాలి. చాలామంది మన సబ్స్క్రైబర్స్ నోటిఫికేషన్ రావట్లేదు అక్క అని చెప్పేసి అంటున్నారు. సో ఒక్కొక్క మంత్ ఏంటంటే ఈ యూట్యూబ్ అనేది వీడియోస్ సరిగా ఎవరికి పంపించదండి. సో దానివల్ల ఎవరికి నోటిఫికేషన్ వెళ్ళట్లేదు. ఒకసారి చెక్ చేయండి. నేను ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకి ఆ వీడియో అనేది పోస్ట్ చేస్తాను. ప్రతిరోజు కూడా 12 o'clockకి వీడియో అయితే వస్తుంది. సో ఒకసారి చూడండి ఎవరికైనా నోటిఫికేషన్ రాకపోతే. అలాగే మీకు కనుక నా రెసిపీస్ ఇంకా వ్లాగ్స్ నచ్చుతున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. లైక్ చేశారంటే కొంచెం ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అన్నమాట వీడియో అనేది. సో ఆ రెసిపీస్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. సో ఇక్కడ ఏంటి అంటే మార్నింగ్ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. సో లంచ్ బాక్స్లోకి ఇక్కడైతే నేను మెంతి కూర టమాటా జీడిపప్పు వేసి కర్రీ లాగా చేస్తున్నాను చపాతీతో అనమాట. సో అలాగే ఇంకా టీ అయితే పెట్టేశాను ఫస్ట్. ఇంకా మెంతాకు మొన్న కట్ చేశాను కదండి, నేను పెంచానని చెప్పాను కదా. సో అప్పుడు కట్ చేశాను, వండలేదు, అలాగే పెట్టాను అనమాట. ఇవాళ ఏంటి అంటే హాఫ్ అయితే వండుతున్నాను. హాఫ్ వచ్చేసి మేతి టమాటా కర్రీ, ఇంకొక హాఫ్ వచ్చేసి ఎప్పుడైనా పప్పులో రేపు ఎప్పుడు పప్పు చేస్తాను కదా. సో మెంతి కూర పప్పు కూడా చాలా బాగుంటుంది. సో పప్పు చేద్దాంలే అని చెప్పి కొంచెం ఆకైతే ఎత్తిపెట్టాను అనమాట. ఎంతైనా నేను పండించింది కదా, ఒకటేసారి వండేయాలంటే అయిపోద్దేమో అని చెప్పి హాఫ్ అయితే కర్రీ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి 1/2 kg టమాటాలండి. 1/2 kg టమాటాలు, ఒక 10-15 జీడిపప్పులు పేస్ట్ అయితే చేసుకోండి. అయితేనండి ఇక్కడ జీడిపప్పే కాదు, మీరు కావాలి అనుకుంటే ఫ్రై చేసిన పల్లీలు కానీ లేదా నువ్వులు కానీ వేసుకోవచ్చు. ఇది వెజ్ కర్రీయే కాబట్టి. సో పల్లీలు కూడా బాగానే ఉంటాయి. కాకపోతే ఇంక మా పిల్లలకి జీడిపప్పు అంటే ఇష్టం అనమాట వేస్తే, అందుకని జీడిపప్పు టమాటో పేస్ట్ చేసుకుంటున్నాను. ఈ లోపల ఏంటంటే టీ మరిగిపోయాయి. సో నాకు మా వారికి ఉదయాన్నే ఒక కప్పు టీ అనమాట. సో టీ తాగుతూ ఉండగానే ఆనియన్స్ కనుక కడాయిలో వేస్తే ఈ లోపల మగ్గుతూ ఉంటుంది కదా టీ తాగే లోపల. అందుకని చెప్పేసి కడాయిలో ఒక 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఒక పెద్ద సైజు ఆనియన్ కట్ చేసుకున్నాను కదా చిన్న చిన్న ముక్కల్లాగా. సో అదైతే వేసుకున్నాను అనమాట. సో ఆనియన్స్ అయితే మగ్గాలి. ఈ లోపల నేను టీ తాగేసి వస్తాను. ఇక్కడేమో ఇదిగోండి ఉల్లిపాయలు అయితే మగ్గిపోయాయండి ఇలాగా. సో ఇవి ఇలా ఇంకొంచెం మగ్గాలన్నమాట. ఇవి మగ్గే లోపల నేను ఉప్మా చేస్తున్నాను. ఇవాళ జొన్న ఉప్మా చేస్తున్నాను. మొన్న జొన్న రవ్వ పట్టించుకొచ్చాను కదా. సో ఇవాళ అయితే ఉప్మా చేస్తున్నాను అనమాట. వేడి నీళ్ళు కూడా పెట్టేశాను పిల్లల కోసము. సో ఇక్కడ ఏంటంటే కొంచెం మందంగా ఉంటుందని చెప్పేసి కుక్కర్ తీసుకున్నాను. ఎందుకంటే అడుగు మాడిపోకుండా ఉండాలి, అది చాలా స్లోగా కుక్ అవ్వాలన్నమాట. అందుకని చెప్పి కొంచెం అడుగు మందంగా ఉన్నదైతే బెటర్ కదా అని కుక్కర్లో చేస్తున్నాను. పోపు అయితే పెట్టుకున్నాను. ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఆ తర్వాత పల్లీలు, అన్ని పప్పులు, శనగపప్పు అవన్నీ వేసుకొని కరివేపాకు, ఉల్లిపాయలు సేమ్ మనం రెగ్యులర్ ఉప్మా ఎలా అయితే చేస్తామో అలాగే అనమాట. పెద్ద వేరియేషన్ ఏం లేదు. కాకపోతే వాటర్ అనేది కొంచెం ఎక్కువ వేసుకోవాలి. పొడి పొడిగా కావాలి అంటే కొంచెం తగ్గించి వేసుకోండి. కాకపోతే ఇవి జొన్నలు సరిగా ఉడకపోతే కడుపు నొప్పి వస్తాయండి. అందుకని ఒక గ్లాస్కి 3 గ్లాసుల వరకు వాటర్ అయితే తీసుకోవాలి. సో ఇదేంటంటే ఒక కప్పు 2 కప్పులు తీసుకున్నాను కదా. సో 2 కప్పులకి 6 కప్పుల వాటర్ అయితే వేసుకోవాలి. ఒకసారి ఆయిల్లో మొత్తం అంతా ఇలా ఫ్రై చేసేసుకుంటున్నాను. బాగుంటుందండి ఇది. కొంచెం జారుడుగా చేసుకుంటే నాకు ఇష్టం అనమాట. అందులో యాక్చువల్గా కొంచెం నా దగ్గర టమాటో మిక్స్ ఉంది కదా, టమాటో కర్రీ లాగా. సో అది కనుక వేస్తే ఇంకా కిచిడి లాగా చాలా బాగుండేది. కాకపోతే ఇలా చేశాను. టమాటో మిక్స్ కూడా వేసుంటే టమాటో బాత్ లాగా అయ్యేదన్నమాట, చాలా బాగుంటుంది. సో ఇక్కడ ఏంటి అంటే అలా మూత పెట్టేశాను. ఒక్క విజిల్ చాలండి. మీరు కావాలి అనుకుంటే కడాయిలో కూడా వండుకోవచ్చు. కాకపోతే నేను ఒక్క విజిల్ పెట్టాను. సిమ్లో పెట్టి ఒక విజిల్ పెడితే మనకి ఉప్మా రెడీ అయిపోద్ది. సో ఇక్కడ ఏంటి అంటే ఉల్లిపాయలు వేగిపోయాయి. అందులో వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు. ఇందాక కడిగేసి కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆకంతా వేసేసాను, మెంతాకు. మామూలుగా కూడా మనము జీడిపప్పు కర్రీలో కసూరి మేతి వేస్తాం కదా. సో అది ఎండబెట్టిన కసూరి మేతి. ఇది పచ్చిదనమాట. మెంతాకుని ఎండబెడితే కసూరి మేతి అవుతుంది. సో ఇది మనం
పచ్చి ఆకుతో చేస్తున్నాం కాబట్టి మంచి స్మెల్ వస్తుందండి కర్రీ అంతా. అసలు మా ఇల్లంతా కూడా మంచి వాసన వచ్చేసింది. సో ఆకంతా కొంచెం మగ్గిన తర్వాత పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటో, జీడిపప్పు ప్యూరీ ఉంది కదా, అది వేసేసి పసుపు, అలాగే 1 స్పూన్ కారము, 1 స్పూన్ ధనియాల పొడి వేసాను. ఆ తర్వాత ఇది వచ్చేసి గరం మసాలా ఒక 1/2 స్పూన్ అలా వేసాను. ఇంకా జీలకర్ర పొడి. సో నేను పసుపు పొడి కూడా కొంచెం ఎక్కువే వాడతానండి. మీరు అనుకోవచ్చు పసుపు ఎక్కువ వాడతాను అంటే వేసానేమో అని. సో నేను కొంచెం ఎక్కువే వాడతాను. కర్రీస్ అనేవి పసుపు వల్ల కూడా మంచి కలర్ వస్తుందన్నమాట. అందుకే ప్లస్ మంచిది కూడా కదా అని పసుపు ఎక్కువే వాడతాను. సో అన్నీ వేసేసిన తర్వాత సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇంకా టమాటా, జీడిపప్పు కొంచెం ఉడకాలన్నమాట. అందుకని కొంచెం వాటర్ వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి సిమ్లో ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు వదిలేస్తే కూర అంతా దగ్గర పడిపోద్ది. చెప్పాను కదా, మీరు కావాలి అనుకుంటే జీడిపప్పు వేసుకోవచ్చు, లేదు అనుకుంటే పల్లీలు కూడా వేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. సో ఇంకొక విజిల్ వచ్చింది, స్టవ్ ఆఫ్ చేసేసాను. ఉప్మా కూడా అయిపోయిందనమాట. సో ఇంక ఇక్కడ ఏంటి అంటే చపాతీ పిండి నేను ముందు రోజు నైటే కలిపి పెట్టేసుకున్నాను. ఎందుకంటే ఉదయాన్నే కలిపిన తర్వాత టైం ఉండట్లేదు. అది కనీసం ఒక 1/2 అవర్ నుంచి 1 అవర్ పాటు నానితే పిండి సాఫ్ట్గా అయ్యి చపాతీలు మనకి సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. ఇంక అందుకని నైటే కలిపేశాను. రోటీ మేకర్లో చేయొచ్చు కదక్క అని మీరు అనుకోవచ్చు. రోటీ మేకర్లో చేయొచ్చు, కాకపోతే ఇది ఫ్రిడ్జ్లో పెట్టాను కదా, పిండి కొంచెం గట్టిగా ఉందన్నమాట. రోటీ మేకర్లో ఇలా గట్టిగా ఉన్నప్పుడు చేయలేము. పిండి చాలా సాఫ్ట్గా ఉండాలన్నమాట. అంటే ఎక్కువ వాటర్ వేసి కలపాలి. సో ఇంక ఇప్పుడు ఇది ఫ్రిడ్జ్లో ఉంది కాబట్టి పిండి కొంచెం టైట్గా ఉంటుంది. అందులో పెడితే మనకి చపాతీలు అనేవి స్ప్రెడ్ అవ్వవు. సో ఎప్పుడైనా ఇంటికి ఎక్కువ చుట్టాలు వచ్చినప్పుడు అట్లా చేయలేనప్పుడు మాత్రం రోటీ మేకరే వాడుతూ ఉంటానులేండి. సో ఇంక ఇక్కడ ఏంటంటే చపాతీలు చూస్తున్నారు కదా, పామేస్తూ ఉన్నాను. యాక్చువల్లీ చెప్పాలంటే నాకు చపాతీలు చేయడం బాగా అలవాటు అయిపోయింది, ఫాస్ట్గా చేయడం కూడానా. సో ఇంక ఇక్కడైతే కర్రీ అయితే అయిపోయింది. ఇంకా ఇది స్టవ్ మీద నుంచి తీసి పక్కన పెట్టేసి ఇంక చపాతీలు అయితే కాల్చడమే అనమాట. మా పిల్లలకి వారంలో కనీసం 3 డేస్ చపాతీలు అయితే కడుతున్నానండి. అంటే పిల్లలకి కానీ మా వారికి కానీ. ఎందుకంటే అదైతే ఈజీగా తినేస్తున్నారు, ప్లస్ ఇష్టంగా తింటున్నారు అనమాట. అంటే వదిలేయకుండా ఫుడ్ అనేది వేస్ట్ చేయకుండా కడుపు నిండా తింటున్నారు. అందుకే కొంచెం కష్టమైనా సరే చపాతీలే చేస్తూ ఉంటాను. ఇదిగోండి. ఇంకా ఇంకోటి అడిగారు, అక్క ఎక్కువగా నా దగ్గర కొంచెం పెద్దది తవా ఉంటుంది కదా, దోశల తవా, అది లింక్ అడుగుతూ ఉన్నారు. కొంతమంది ఏమో ఎందుకండి నాన్ స్టిక్, ఐరన్ తీసుకోవచ్చు కదా అన్నారు. యాక్చువల్గా ఐరన్ కడాయే మంచిదండి. కాకపోతే ఏంటంటే ఐరన్ కడాయి అప్పుడప్పుడు రావు సరిగా దోశలు. సో నాకు ఫాస్ట్గా ఏదైనా పని చేయడం అలవాటు. అందుకని చెప్పేసి ఇంక నేను నాన్ స్టిక్ వెళ్ళాను. సో ఇదిగోండి, ఉప్మా అయితే ఇలా తయారయ్యింది. చూస్తున్నారు కదా, కొంచెం లూజ్గా అనమాట. వాటర్ ఎక్కువ వేసుకోవడం వల్ల ఇలా అవుతుంది అనమాట. ఇదైతే పిల్లలకి. ఇంకా మా వారికి అయితే బాక్స్ పెట్టేశానులేండి. బాక్స్లో ఉప్మా, తనకి లంచ్ బాక్స్ పెట్టాలి కాబట్టి. మీరు డౌట్ రావచ్చు, అక్క మీరు జావ తాగుతున్నారు కదా, ఈ వ్లాగ్లో తాగలేదేంటి అని. యాక్చువల్గా అప్పటికి నేను ఇంకా చేయలేదన్నమాట. రాగి పిండి ఇంకా చేయలేదు. సో మీకేంటి అంటే ముందు ఆ వ్లాగ్ అనేది ముందు పోస్ట్ చేశాను, ఈ వ్లాగ్స్ తర్వాత పెడుతున్నాను. యాక్చువల్గా అది 3 డేస్ తర్వాత ఆ రెసిపీ అనేది పోస్ట్ చేయాలి, ముందుగా పోస్ట్ చేశాను మీకు అంతే. అప్పటికి ఇంకా రాగి పిండిని పట్టించలేదండి, అందుకే రాగి జావ తాగలేదన్నమాట. సో ఇంక ఇక్కడైతే బాక్సులు రెడీ అయిపోయాయి కదా, ఇంకా బాక్సులు అయితే కట్టేస్తూ ఉన్నాను. ఇంకా ఇక్కడ వెళ్ళిన తర్వాత నుంచి ఇంక ఇంట్లో నా పని అయితే ఇంక మళ్ళీ రొటీన్ కదా. సో పిల్లలైతే ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నారు. మా వారు వెళ్ళారు, ఇంకా పిల్లలు కూడా ఆటో వచ్చింది, ఇంక వాళ్ళు కూడా అయితే వెళ్ళిపోయారండి. ఇంక ఇక్కడి నుంచి ఇంట్లో పనులన్నీ అండి, 1 కాదు 2 కాదు, ఇంకా మొత్తం గ్యాస్ క్లీన్ చేసి, ఇందాకంతా టీ కొంచెం పొంగిపోయింది. సో గ్యాస్ అంతా క్లీన్ చేసేసాను, స్టవ్ అంతా క్లీన్ చేసి, బెడ్షీట్స్ అన్నీ నీట్గా ఎక్కడక్కడ మడత పెట్టేసి, సోఫా మీద కవర్స్ అన్నీ వేసేసి, ఇల్లంతా నీట్గా తుడిచేసి, ఆ తర్వాత ఇంక మొక్కలన్నిటికీ నీళ్లు పోస్తున్నాను అనమాట. ఇది 2 డేస్కి ఒకసారి, 3 డేస్కి ఒకసారి అవన్నీ కూడా ఇంకా షింక్ దగ్గర పెట్టేసి వాటర్ అయితే వేస్తాను. అన్నీ మనీ ప్లాంట్సే కాబట్టి ప్రాబ్లం లేదు, ఒకరోజు అటు ఇటు అయినా కూడా.
ఇంకా ఇది వచ్చేసి స్నేక్ ప్లాంట్స్ కూడా అంత ఎక్కువ వాటర్ ఏం అవసరం లేదు, 2-3 డేస్కి ఒకసారి వేసినా కూడా సరిపోతూ ఉంటుంది. సో ఇంక ఇక్కడ పెట్టేశాను అనమాట. ఒక హాఫ్ అన్ అవర్ వాటర్ అంతా కొంచెం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడివి అక్కడ పెట్టేస్తూ ఉంటాను. ఇంకా మేడ మీద మొక్కలు, బాల్కనీలో మొక్కలు, అలా మొక్కలకి నీళ్ళు వేయడానికి నాకు హాఫ్ అన్ అవర్ టైం అయిపోతుంది. సో ఒక్కొక్కసారి ఉదయం పూట మా వారు వేస్తారు, అలా లేదంటే తనకి టైం లేదు అంటే మాత్రం ఇంక నేనే వేసుకోవాలి. సో అలా మొక్కలన్నిటికి నీళ్ళు వేసేసి బట్టలన్నీ ఆరబెట్టేసి ఇంకలా ఇంట్లో పని అయితే అయ్యింది. ఇంక ఇది వచ్చేసి మీకు ముందు వీడియోలో చూపించాను కదా రాగులు. సో రాగుల్ని అలా ఒక 2 డేస్ పాటు ఇలాగ మూట కట్టి పెట్టానండి, నానబెట్టేసి ఇలా మూట కట్టి పెట్టాను అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఇవి చూడండి ఎంత బాగా స్ప్రౌట్స్ వచ్చాయో. ఇలా ఈ రాగి పిండిని మనం ఎండలో అంటే ఈ రాగుల్ని ఎండలో పెట్టేసి బాగా ఎండిన తర్వాత మనం మిల్లుకి పట్టించుకొని పౌడర్ చేసి కనుక రాగి జావ చేసుకొని తాగితే చాలా అంటే చాలా మంచిదండి ఈ సమ్మర్కి. నేను మామూలుగా కూడా బయట నుంచి తెచ్చుకునే రాగి పిండి, స్ప్రౌటెడ్ రాగి పిండే తెచ్చుకుంటాను. కాకపోతే అది బాగా కొంచెం కాస్ట్ ఎక్కువ అనమాట, పావు కేజీ 70 రూపీస్ అలా ఉంటుంది. అదే మనం 1 కేజీ రాగులు ఇంట్లో తెచ్చుకుంటే 70 రూపీస్తో మనకి కేజీ పిండి అయితే వస్తుంది కదా. సో అందుకని చెప్పేసి ఇంకా చేసి పెట్టుకుంటున్నాను. ఇది పెద్ద ప్రాసెస్ అంటే ఏం కాదు, కాకపోతే కొంచెం టైం పడుతుంది. మనం కొంచెం ఒక్కరోజు కనుక మనం కేటాయించి చేసి పెట్టుకున్నాము అంటే 1 మంత్ సరిపోతుందండి. 1 కేజీన్నర 1 మంత్ అయితే సరిపోతుంది. సో ఇంకా అలా ఎండలో అయితే పెట్టేశాను. ఫస్ట్ అయితే గిన్నెలో పెట్టాను, ఆ తర్వాత మళ్ళీ అవన్నీ కూడా తీసి ఒక క్లాత్లో అయితే వేసి పెట్టేశాను. ఇంకా అక్కడి నుంచి ఫ్రెష్ అయిపోయి టిఫిన్ తినేసాను. టిఫిన్ తినేసిన తర్వాత ఇంకా బట్టలండి, అంటే కొత్త బట్టలు ఉన్నా కానీ అంటే రీసెంట్గా తీసుకున్న బట్టలు ఉన్నాయి, కాకపోతే అన్నీ ఏంటంటే ముడతలుగా ఉన్నాయి. ఇంకా అవి లేక నేను ఈ నైట్ వేరే వేసుకోవాల్సి వస్తుంది. అందుకని చెప్పేసి ఇంకా ఐరన్ చేసుకుందాం అని చెప్పి ఐరన్ చేసుకుంటున్నాను. బాగా ముడతలుగా ఉన్నాయి. ఎక్కువగా నేను కాటనే వేసుకుంటానండి, కాటన్ బట్టలే, సిల్క్ పెద్దగా వాడను. సో ఆ కాటన్ బట్టలకి ఏంటంటే కొంచెం మెయింటెనెన్స్ ఉండాలి, నీట్గా ఐరన్ లేకపోతే మాత్రం బట్టలు బాగోవు కదా, చూడడానికి బాగోవు వేసుకుంటే. అందుకని చెప్పి ఇంక నా బట్టలు ఇంక తప్పదు, డైలీ వేసుకునే బట్టలు ఇంక మనం బయట లాండ్రీకి అయితే ఇవ్వలేం కదా. ఈ పట్టు చీరలు అవైతే ఐరన్ చేయలేంలేండి, కష్టం కాబట్టి అప్పుడు లాండ్రీకి అయితే ఇచ్చేస్తాను. సో ఇంక డైలీ ఇలా వేసుకునే బట్టలు మాత్రం ఇంక నేనే ఐరన్ చేసుకుంటాను. మా వారి బట్టలు కూడా మా వారే చేసుకుంటారు. నేనైతే అసలు యాక్చువల్గా ఐరన్ చేసుకోనండి. ఈ మధ్య వీడియోస్లో కొంచెం బాగా కనిపించాలి కదా అని చెప్పి చేస్తున్నాను. ఏంటంటే అసలు నాకు ఐరన్ చేయడం రాదు నిజానికి చెప్పాలంటే. మా వారివి కూడా పాపం పెళ్ళైన కొత్తల్లో అయితే మా వారి షర్ట్ ఒకటి కొత్త షర్ట్ అనమాట, ఐరన్ చేసేటప్పుడు అది హీట్ ఎక్కువ పెట్టేశాను, మరి ఏమో నాకు సరిగా తెలీదు, వేరేది ఉండేదిలేండి, వాటర్ ఇలా స్ప్రే చేస్తాం కదా అలాంటిది ఉండేదన్నమాట. మొత్తం అంతా ఇంక చెప్పాలంటే షర్టు పాడైపోయింది, ఐరన్ బాక్స్ కూడా అదంతా ఆ క్లాత్ అంతా కూడా దానికి అంటుకుపోయి ఐరన్ బాక్స్ కూడా పాడైపోయింది. ఇంకా అలా అందుకే అప్పటి నుంచి నాకు భయము. కొంచెం బ్రాండెడ్ బట్టలు ఏమైనా ఉంటాయి కదా అవి మాత్రం లాండ్రీకి ఇస్తాను, డైలీ వేసుకునేవి మాత్రం మా వారే చేసుకుంటారు. ఇంక నేనైతే నా శారీస్ అవి లాండ్రీకి ఇస్తాను, కానీ ఇంక ఇవంటే డైలీ ఇంట్లో నేను వేసుకునేవి ఎందుకులే అని చెప్పి, అంటే మెయిన్ వాళ్ళని ఇంకా వచ్చి తీసుకెళ్ళాలి వాళ్ళు. సో వాళ్ళు మళ్ళీ ఎప్పటికి ఇస్తారో కదా, అందుకెందుకులే అని చెప్పి డైలీ వేర్వి ఇంకా మేమే చేసుకుంటాం అనమాట ఇంట్లో. మీరు లాండ్రీకి ఇస్తారా లేకపోతే డైలీ మీరు మీ ఇంట్లోనే ఐరన్ చేసుకుంటారా? నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే నాలాగే చాలామందికి ఐరన్ చేయడం రాదు, అయినా ఇంక తప్పదు కదా, ఇంక అలా కుస్తీ పడుతూ ఉంటారు. నేను ఈ ఐరన్ చేయడం కూడా వీడియోస్లో చూస్తానండి, ఎలా ఐరన్ చేస్తారు అని చెప్పేసి. వాళ్ళు ఏంటంటే ఫస్ట్ హ్యాండ్స్, తర్వాత కాలరు, అలా ఫస్ట్ మెయిన్ పార్ట్స్ అవే అనమాట, బాగా ముడతలు ఎక్కువ కనిపించే పార్ట్స్ అవే కదా, కాలర్ దగ్గర, ఆ తర్వాత ఆ చేతుల దగ్గర, అలాగా సైడ్స్ ఎక్కువ, అలా అవన్నీ కూడా ఫస్ట్ నీట్గా ఐరన్ చేయాలి అని చెప్పారు. ఏదో మొత్తానికి నేను ఒక 4 జతలు అయితే ఐరన్ చేసి పెట్టుకున్నాను, మిగతావి తర్వాత చూసుకోవచ్చులే అని చెప్పేసి ఇంక ఇవైతే ఐరన్ చేసేసి పక్కన పెట్టేసి ఇంకా భోంచేసేసాను అనమాట. భోంచేసిన తర్వాత నిద్ర వస్తుందండి నాకు, ఏంటో అన్నం తినిన తర్వాత ఖచ్చితంగా ఒక గంట సేపు అయినా పడుకోవాలి. సరే నిద్రపోయే ముందు ఫేస్కి ముల్తాన మట్టి రాసుకొని పడుకుందాంలే అని చెప్పేసి, ఇది ముల్తాన మట్టి పపాయ ఫ్లేవర్ అనమాట. ఈ పపాయ ఫ్లేవర్ ముల్తాన మట్టి చాలా బాగుంటుంది, మంచి స్మెల్ వస్తుంది. పాలల్లో మిక్స్ చేసుకొని ఫేస్కి అప్లై చేయడమేనండి,
ఎందుకు రాసుకుంటున్నానంటే యాక్చువల్గా పెద్దగా రాయను, కాకపోతే ఈ మధ్య కొంచెం ఎండలో బయటికి వెళ్ళాను అనమాట. దానివల్ల ఫేస్ అంతా కొంచెం ట్యాన్ అయినట్లు అయిపోయి స్కిన్ ఇలా వస్తుంది, ఏమంటారు, చిన్న చిన్న పొరల్లాగా వస్తుంది. అందుకని చెప్పేసి ఇంకా పాలు కలిపి కనుక వేసుకుంటే కొంచెం మాయిశ్చర్గా ఉంటుంది కదా అని చెప్పేసి ఇదిగోండి రాసుకుంటూ ఉన్నాను. కానీ చాలా చల్లగా ఉందండి, ఫ్రిడ్జ్లో పెట్టిన పాలు కదా, పాలు చాలా చల్లగా ఉన్నాయి. ప్లస్ ఈ పప్పాయ ఫ్లేవర్ తోటి చాలా బాగుంది. నేను ఫేస్కి ఏదంటే ఆ క్రీమ్స్ ఏవి పెట్టనండి, ఎందుకంటే ఒక్కసారి కనుక మన స్కిన్కి ఏదైనా క్రీమ్ అలవాటు చేసాము అంటే ఇంకా దానికే బాగా డిపెండ్ అయిపోద్ది మన స్కిన్ అనేది. ప్రతిసారి ఏదో ఒకటి పెడుతూ ఉండాలి. అందుకని చెప్పేసి నేను పెద్దగా అయితే ఫేస్ మీద ఏ క్రీమ్స్ వాడను. ఎప్పుడైనా అంటే కొంచెం ఇంకా నా మీద నాకు కొంచెం సెల్ఫ్ కేర్ తీసుకోవాలి అనిపించినప్పుడు మాత్రం ఇంక ఇలాంటివి చేస్తూ ఉంటాను. ఎక్కువగా అవిసె గింజలు ఉంటాయి, మీకు ఈసారి చూపిస్తానులేండి. ఫ్లాక్స్ సీడ్స్ తోటి ఒక జెల్ అయితే చేసి పెట్టుకుంటాను. సో ఆ జెల్ అయిపోయినంత వరకు వాడతాను అనమాట. చేసేసి ఒక 1 వీక్కి సరిపడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎంచక్కా ఫేస్కి రాసుకుంటూనే ఉండొచ్చు, మంచి షైనింగ్గా సాఫ్ట్గా ఉంటుంది అనమాట ఆ జెల్లు. సో ఆ జెల్లు చేయాలి, ఈసారి ఎప్పుడైనా చేసి మీకు చూపిస్తానులేండి. ఇంక ఇది ఉంది కదా అని ఫేస్కి అయితే పెట్టేసుకున్నాను. పెట్టుకొని అలా కొంతసేపు పడుకున్నానండి. ఒక 10 నిమిషాలు, పావు గంట అయితే చాలు, ఎండిపోద్ది. కానీ నేను ఏం చేశానంటే నిద్రపోయాను. చూడండి నా కళ్ళు చూస్తే మీకు అర్థమవుతున్నాయి కదా. ఇంక ఈ లోపల మా పిల్లలు వచ్చి డోర్ కొట్టారా, ఇంకా నేనైతే ఇంకా లేచాను. లేచి వెళ్ళి డోర్ తీసి మంచి నిద్దట్లో ఉన్నాను. ఇంక అలా పిల్లలకి చాట్ చేశాను. యాక్చువల్గా చాట్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి పడుకున్నాను. మీకు చాట్ రెసిపీ ఇంకొక ఛానల్లో పోస్ట్ చేస్తానులేండి, అందుకే ఈ వ్లాగ్లో నేను చూపించలేదు. సో నిద్రపోయానా, ఫేస్ అంతా బాగా పట్టేసినట్టు అయిపోయింది. చల్లగా ఉండేసరికి ముఖం మీద మంచిగా నిద్ర పట్టేసింది. ఇంకా మా పిల్లలు రాగానే అమ్మ ఏం చేసావు అంటారు. సో అందుకనే ముందుగానే చాట్ అయితే ఉడకబెట్టేసి తర్వాత నిద్రపోయాను. ఇంకా లేచి ఏంటంటే జస్ట్ అది బాగా మ్యాష్ చేసేసి వాటర్ వేసేసాను అనమాట, అంతే. అంటే చాట్ లాగా చేశాను. మీకు ఈ రెసిపీ కావాలి అనుకుంటే ఇంకొక ఛానల్లో పోస్ట్ చేస్తాను, ఆ లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. అంటే ఇది మీకు ఇదివరకు చాలాసార్లు చూపించాను ఈ చాట్ రెసిపీ. సో ఎవరైనా కొత్తగా చూడాలి అనుకుంటున్న వాళ్ళు, ఎవరైనా రెసిపీ కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను, చూడండి. సో నా ఫేస్ చూసారా, మీరు గమనించినట్లయితే చాలా ఫ్రెష్గా ఉంది క్లీన్ చేసిన తర్వాత. చాలా బాగుంటుందండి, ముల్తాన మట్టి కూడా చాలా బాగుంటుంది అనమాట. సో ఇదిగోండి ఇంక ఇక్కడైతే చాట్ రెడీ అయిపోయింది. ఇంక మా వాడు టమాటాలు తినడు కాబట్టి వాడికి టమాటో లేకుండా నేను టమాటా ఎక్కువ తింటాను. చాట్లో చాలా బాగుంటుంది. సో ఇది బేసిక్ చాట్, చాలా అంటే చాలా బాగుంటుంది. ఎక్కువ మసాలా లేకుండా చాలా ఈజీగా కుక్కర్లో చేసేసుకోవచ్చు అనమాట. 3-4 విజిల్స్కి చాలా అంటే చాలా బాగుంటుంది. కావాలి అనుకుంటే లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇంకా వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్. అప్పటి వరకు ఉంటాను మరి. బాయ్ అండి, బాయ్.